ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. షాలోమ్ మీకు సమాధానం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మాటని జ్ఞాపకం చేసుకుందాము. మొదటి రాజులు 17:1 మాటని జ్ఞాపకం చేసుకుందాము. దీంట్లో ఉన్న సారాంశం ఏందయ్యానంటే, వాక్యంలో ఉన్న సారాంశము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలి అనే ఒక ప్రవక్త దైవజనుడు దేవుని పేరిట నివసిస్తున్నవాడు ఈ భూమి మీద ఉండేను. ఒక సేవకుడుగా కావచ్చు, దేవుడు ఏర్పాటు చేసిన దూతగా కావచ్చు, దేవుడు ఏర్పాటు చేసిన ఒక మనిషి కావచ్చు, దేవుని నామములు ఆనాడు ఆ కాలంలో జీవిస్తున్నప్పుడు అక్కడ కొద్దిగా కరువు కాలం అనేది సంభవించింది. ఏలియా కూడా కొన్ని చోట్ల వర్షము కురవదు, మంచు కూడా కురవదు అనేసి కూడా ప్రకటన చేసిండు. జనాలకి, ఆ గ్రామస్తులకి, ఆ దేశానికి తెలియచేసినప్పుడు కూడా అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపడ్డవారు సిద్ధపడ్డారు, సిద్ధపడని వారు సిద్ధపడలేదు. సరే, ఏదేమైనప్పుడు కూడా దేవుడు మళ్ళీ ఏలేక ఒక మాట ఆజ్ఞాపించిండు. ఏంటో ఆజ్ఞాపించిండు అని అంటే, ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించుతాం. ఎందుకు గమనించవలసి వస్తుందనంటే, కరువు కాలంలో మహాభయంకరమైన దినాలలో ఏలియాతోటి దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు స్వరము వినగలిగింది. అంత కరువు కాలంలో కూడా, అన్ని ఆపదలు ఉన్నప్పుడు కూడా, అన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా ఏలియా దేవుని స్వరం వినగలిగాడు. దేవుని స్వరమని, చిత్తం ప్రభువా నువ్వు సెలవివ్వము అని అడిగినప్పుడు దేవుడు ఏమని సెలవిచ్చిందంటే, ఏలియా నువ్వు గేనేతు వాగు దగ్గరికి వెళ్ళి అచ్చట దాక్కొని ఉండుము. అచ్చట నువ్వు ఆ చెలమ నీళ్ళు తాగుతూ అక్కడ కొన్ని దినములు గడుపు. ఆ తర్వాత అక్కడికి నీకు ఉదయమును సాయంకాలమును నేను కాకోలం ద్వారా ఆహారం పంపేదను అని అన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఏలేకు తెలియచేసింది ఏంది? మహాభయంకరమైన కరువు కాలం, ఎక్కడ కూడా వర్షం కురవదు. అంత కష్టకాలమైన పరిస్థితులలో ఏలియా దేవుని స్వరంని విన్నవాడు కాకుండా నమ్మినవాడు కాకుండా పాటించినవాడు కాబట్టే ఆ గేనెతు వాగు దగ్గర తను కొంతకాలం అక్కడ నివసిస్తూ, కొంతకాలము కాకోలం ద్వారా అద్భుతంగా ఊహించని రీతిగా ఆహారం వచ్చింది, భుజించిండు. ఆ నీళ్లు తాగుచు కొన్ని దినములు అక్కడ గడిపిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మళ్ళీ ఒక ఆజ్ఞ ఇచ్చిండు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, నువ్వు సారెపతి అనే ఒక ఊరికి వెళ్ళు. అక్కడ నేను ఒక పేద ఎదవరాలకి నేను ఆజ్ఞాపించినను. నువ్వు అచ్చట ఉన్నంత కాలము ఆ పేద ఎదవరాలు నిన్ను పోషించును. అక్కడే నువ్వు బస చెయ్యి, అక్కడే ఉండు అన్నట్టుగా దేవుడు తెలియజేసిన మాటని ఇక్కడ కూడా ఏలియా ఏ మాత్రం కూడా దేవుని మాట పెడచెవున పెట్టలేదు. ఈరోజు ఆత్మీయత జీవితంలో దేవునితో పెనుగులాడుతున్న మనము, ఈ భూమి మీద సజీవ యాగలో ఉన్నప్పుడు, మనము దేవునితో కొనసాగుతున్నప్పుడు, మనం దేవుని స్వరం వినగలిగిన వారు ఉన్నామా? మన ప్రార్థనకు విజ్ఞాపన దేవుడిస్తున్నప్పుడు కూడా మనం వినగలిగిన స్థితిలో ఉన్నామా లేమా? కష్టాలలో, దుఃఖంలో, అనారోగ్యాలతో, కుటుంబ పరిస్థితులలో, కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి కొన్ని పరిస్థితులలో మనం ఆందోళన చెందుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే లేడు అనే సందర్భం కూడా మానవ జీవితంలో కలుగుతుంది. మరి అటువంటి పరిస్థితులలో ఉండి కూడా ఇక్కడ ఏలి అయితే మరీ భయంకరమైన కరువు కాలంలో ఉండి కూడా దేవుని స్వరము విన్నాడు, దేవుని అద్భుతమైన కార్యములు చూడగలిగిండు, ఇతరులకు చేయగలిగిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడి నుంచి ఈరోజు నీ స్థితి కానీ, నా స్థితి కానీ, నన్ను కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో కానీ నాకు తెలియదు, కానీ దేవుడు నీ ప్రతి అవసరత కూడా, కష్టకాలంలో ఉన్న అవసరతలు కూడా తీర్చువాడాయనే, సమకూర్చువాడాయననే. దిగులు పడకు, అదే విషయమైనా కావచ్చు. దేవుని స్వరం వినగలిగినవా? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనకు ఒక దినమున జవాబు వస్తుందని నమ్ము, విశ్వసించు. ఇది తాత్కాలికంగా నీకు కష్టం ఉండొచ్చు, తాత్కాలికంగా నీకు ఎదురవుతున్న సమస్యలు పెద్దగా కనపడవచ్చు,
కానీ ఆ సమస్యల వెనక ఏమున్నది అని అంటే అద్భుతమైన కార్యం ఉంది. నీ ముందున్న సమస్యను చూస్తున్నావు, కానీ సమస్య తర్వాత వచ్చే కార్యాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం మనం ఈ రోజులలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మహా అద్భుతములు చేయవాడని అక్కడక్కడ మనము చెప్తుంటాము, నమ్ముతుంటాము, విశ్వసిస్తుంటాం కదా. సృష్టికర్త అయిన దేవుడు అని చెప్తున్నాం కదా.